స్వప్న ఇంకా రచన ఇద్దరు స్నేహితులు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటారు. స్వప్న రచనతో ఇలా మాట్లాడుతుంది. రచన, నాకు ఈ నెలలోనే పెళ్ళి కుదిరింది. నిన్ను పెళ్ళికి పిలవడానికే వచ్చాను. స్వప్న, ఏమనుకోకు, నాకు కూడా ఇదే నెలలో పెళ్ళి కుదిరింది. మా నాన్నగారు సడన్గా పెళ్లి సంబంధం కుదిర్చారు. అందుకే నీకు చెప్పడానికి కుదరలేదు. అయినా నువ్వెవరన్నా లవ్ చేస్తున్నానని చెప్పావు. తనతోనే నీ పెళ్ళి అవుతుందా? లేదు, నీకు తెలుసు కదా నాది వన్ సైడ్ లవ్ అని. తనకి నేనంటే ఇష్టం లేదు. కారణం ఏంటా అని చెప్పడు. అందుకే మా నాన్నగారు చూపించిన సంబంధం చేసుకుంటున్నాను. లేకపోతే మా నాన్న చనిపోతానని బెదిరించాడు. ఏదైతేని మనిద్దరి పెళ్ళిళ్ళు ఒకటే రోజు. మనిద్దరం ఒకరి పెళ్ళికి ఒకరు వెళ్ళలేం. కాబట్టి పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మనం మన భర్తలతో కలవాలి. మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలా అనుకొని ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. పెళ్లి రోజు రాని వస్తుంది. కానీ స్వప్న ఇంకా రచనలిద్దరికీ ఒక్క విషయం తెలీదు. తామిద్దరం ఒకటే ఇంటికి కోడళ్ళిగా ఒకే రోజు అడుగు పెడుతున్నామని. రచన చాలా సంతోషపడుతుంది తన స్నేహితురాలు తన తోడికోడలుగా వచ్చినందుకు. కానీ స్వప్నకి మాత్రం అస్సలు రచన తన తోడికోడలిగా రావడం ఇష్టమే ఉండదు. తను చాలా ముభావంగా ఉంటుంది. రచన ఇష్టం లేని పెళ్ళి కావడంతో స్వప్న అలా ఉంది అని ఆ రోజు వరకు ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. తరువాతి రోజు రచన స్వప్నతో ఇలా మాట్లాడుతుంది. చూసావా స్వప్న, మన స్నేహం ఎంత స్వచ్ఛమైనదో. అనుకోకుండా ఇద్దరం ఒక ఇంటికి తోడికోడళ్ళుగా వచ్చాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నువ్వేంటి అలా ఉన్నావు? నీకు సంతోషంగా లేదా? మనసులో వస్తున్న దుఃఖాన్ని కోపాన్ని తట్టుకొని నాకసలు అని అలా ఏం లేదు. పెళ్ళిలో కొంచెం అలసిపోయాను, అందుకే అలసటగా ఉంది. అందుకే నా మొహం అలా డల్గా ఉంది అని మాత్రం పైకి సమాధానం ఇస్తుంది స్వప్న. సరే స్వప్న, ఈ రోజు నుంచి మనిద్దరం ఒకే ఇంట్లో ఉండబోతున్నాం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఇష్టమైన వంటలు ఏవో చెప్పు, నేను చేసి పెడతాను. ఇప్పుడు నాకేమీ తినాలని లేదు. నేను కొద్దిసేపు పడుకుంటాను. నాకు బాగా తలనొప్పిగా ఉంది అని స్వప్న రచనతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రచన ఇంకా తన భర్త సురేష్ చాలా సంతోషంగా ఉంటారు. అన్యోన్య దాంపత్యం అంటే వీళ్ళదే అనేటట్లు. ఇంకో పక్క స్వప్న మాత్రం ఎప్పుడూ అందానికే ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. ఎక్కువగా రెడీ అవుతూ ఎక్కువ సమయాన్ని అద్దం ముందే గడుపుతూ ఉండేది. ఇంటి పనుల్లో కూడా సహాయం చేసేది కాదు. ఇలా తన భర్త రాముకి స్వప్నకి మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. కానీ రాము చాలా మంచివాడు. కొన్నాళ్ళు గడిచిపోతాయి. రచనకి ఒక బాబు పుడతాడు. ఒకరోజు రచన స్వప్నతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి స్వప్న, బాబుని ఎందుకలా రక్తం వచ్చేలా కొట్టావు? వాడు నువ్వంతలా శిక్షించేలా ఏం తప్పు చేశాడు? ఏం చేశాడు అని అలా నన్నే క్వశ్చన్ చేస్తున్నావేంటి? వాడు అసలు నా రూమ్లోకి ఎందుకు వచ్చాడు? నా రూమ్లోకి వచ్చి నా మేకప్ సామాన్లన్నీ పైనుంచి కింద పడేశాడు. దాంతో అందులో ఉన్న నెయిల్ పాలిష్ డబ్బాలన్నీ పగిలిపోయాయి. అందులో ఒకటి వాడికి గుచ్చుకుంది. దానికి నన్నేం చేయమంటావు? ఇంత మేకప్ సామాన్లు పాడు చేస్తే మాత్రం నలా కొట్టాలా? నువ్వు కొడితేనే వాడు ఆ గాజు పెంకుల పైన పడ్డాడని చెప్తున్నాడు కదా. అయినా నువ్వు తల్లివైతేనే కదా స్వప్న నీకు బిడ్డల విలువ తెలిసేది. వాడు నీ బిడ్డ కాదనే కదా వాడిపై అలా చేసుకున్నావు. లేదమ్మా, నేనేమీ చేయలేదు. వాటంతట అవి పిన్ని చేయి తగిలి కింద పడ్డాయి. ఆ టైంకి నేను బాల్ పడిందని ఆ గదిలోకి వెళ్ళాను అంతే. కోపంతో పిన్ని నన్ను కొట్టింది. నేనేమీ తప్పు చేయలేదమ్మా. ఏయ్ పిల్ల వెదవా, నోర్మై. తప్పు చేసింది కూడా కాకుండా
అబద్ధాలు చెప్తావా? పైగా నాకే ఎదురు మాట్లాడతావా? ఇంకొకసారి నా గది వైపు కనిపించు, నీ సంగతి చెప్తాను. స్వప్న, పిల్లలు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, వాళ్ళకి అబద్ధాలు చెప్పడం రాదు. అయినా సరే ఇంకొకసారి నీకు గట్టిగా చెప్తున్నాను, నా బాబు జోలి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. వాడు నాకు ఒకగానొక్క బిడ్డ. అయినా నీకు పిల్లలు కలిగితేనే కదా పిల్లల విలువ తెలిసేది. ఎప్పుడు అందం అందం అని తిరుగుతూ ఉంటావు. కనీసం బిడ్డల్ని కంటే అందం తరిగిపోతుందనే కదా నువ్వు ఇన్నాళ్ళు పిల్లల్ని కనకుండా ఉంది. నాకు ఏ విషయం తెలియదనుకోకు. స్నేహితురాలు అన్న ఒక్క కారణంతో ఈరోజు నేను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. ఇంకోసారి నా బాబు జోలికి రావద్దు అంటుంది. ఆ బాధనంతా కడుపులోనే పెట్టుకుని రచన అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఇంట్లో పని అంతా అయిపోయింది, ఇంకా మీకోసం ఏం కూర వండమంటారు? అంటే మీకు షుగర్ ఉంది కదా, మాలాగా అన్ని కూరలు మీరు తినరు కదా, మీకు ఏం కూర కావాలో చెప్తే మీకు కావాల్సిన కూర చేసి పెడతాను. ఎందుకే కోళ్ళ, ఈ వయసులోనే ఎంతలా కష్టపడుతున్నావు? ఒక్కదానివే ఇంటిడి చాకరీ చేస్తున్నావు. నీ తోడు కోళ్ళేమో అసలు ఇంటి పనే పట్టించుకోదాయే. నీ జన్మ ఈ ఇంటికి పని చేయడానికి అంకితమైనట్టుగా ఉంది. ఎందుకమ్మా మా కోసం ఇంతలా కష్టపడుతున్నావు? నీలాంటి మంచి కోడలు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ నీలాంటి కోడలే కావాలమ్మా. కాకపోతే ఆ జన్మలో నీకు కొంచెం పని తగ్గించమని ఆ దేవుడిని నేను వేడుకుంటాను. ఇదంతా పక్కనే ఉండి వింటున్న స్వప్నకి మాత్రం చాలా కోపం వస్తుంది. ఈ అత్త ఎప్పుడు చిన్న కొడల్ని వెంటేసుకుంటూ వస్తుంది. చూస్తా దీని కాపురం ఎలా సంతోషంగా సాగుతుందో నేను చూస్తా అని చాలా కోప్పడుతుంది. ఇంకో పక్క స్వప్న రచనని ఇంకా తన భర్త సురేష్ని ఎప్పుడూ ఏకాంతంగానే ఉండనిచ్చేది కాదు. ఎప్పుడూ వారిద్దరి మధ్యలోకి వెళ్తూ ఉంటుంది. కానీ స్వప్న మాత్రం తన స్నేహితురాలు కాబట్టి చనువుగా ఉంటుంది అని అనుకునేది. కానీ స్వప్న మనసులో ఉన్న ఉద్దేశం వేరు అని రచనకి తెలియదు. అక్కడికి సురేష్ చాలా ఇబ్బంది పడుతున్నా కానీ స్వప్న మాత్రం అసలు మారేదే కాదు. ఒకరోజు సాయంత్రం స్వప్న తన గదిలో కనిపించదు. రచన తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. రచనకి అర్ధరాత్రి బాగా దాహం వేస్తుంది. లేచి పక్కన చూస్తే తన భర్త సురేష్ కనిపించడు. రచనకి చాలా కంగారు వస్తుంది. భర్త ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడా అని భర్తని వెతుకుతూ అలా మేడపైకి వెళ్తుంది రచన. దూరం నుంచి చూస్తున్న రచనకి అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఎందుకు స్వప్న నన్ను ఇలా విసిగిస్తున్నావు? నువ్వు నాకిప్పుడు వదిన, అంటే తల్లితో సమానం. నన్ను పదే పదే ఇలా విసిగించొద్దు. నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నాను కదా అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు సురేష్. నేను చెప్పాను కదా సురేష్, నేను నిన్ను వదిలిపెట్టను అని. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, తప్పదు. మనం మన జీవితాన్ని ఎందుకు వీళ్ళ కోసం నాశనం చేసుకోవాలి? మనం ఇక్కడి నుంచి ఇటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకుతాం. నేను నీ మాట అసలే వినను. నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను వదులుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ఛీ, నీ బుద్ధి ఇలాంటిదని నేను అనుకోలేదు. ఇలా అనుకుని ఉంటే అసలు నువ్వు పిలిచినప్పుడు ఇలా నీతో మాట్లాడటానికి ఒంటరిగా వచ్చేవాడినే కాదు. నువ్వు ఇంకా మారుతావు అనుకుంటే రోజు రోజుకి నాపై నువ్వు ఆశలు పెంచుకుంటున్నావు. నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, ఒక బాబు కూడా ఉన్నాడు. నా జీవితం నాది, నా కాపురం నాది, నా జీవితం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఎలాంటి చెడు పనులు చేయాలని అనుకోవడం లేదు. నువ్వు ఏమైనా అనుకో, ఎలాంటి దానైనా అనుకో, నేను మాత్రం మీ అన్నయ్యతో కాపురం చేయలేను. నాకు నువ్వంటేనే ఇష్టం. నువ్వు నాకు కావాలి. నువ్వు ఇంకా ఇలానే మాట్లాడితే నీ గురించి మా అన్నయ్యతో చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందనేది ఆ దేవుడికే తెలియాలి.
"ఆ, చెప్పు చెప్పు. అందువల్ల నాకే ప్రయోజనం తెలుసా? నా భార్య తమ్ముడిని ప్రేమిస్తుంది అన్న పరువు తక్కువతో మీ అన్నయ్య ఏదో ఒకటి చేసుకుని చనిపోతాడు. అప్పుడు నాకు ఇంకా లైన్ క్లియర్ అయిపోతుంది. అలా నువ్వు చేస్తే నాకే మంచి జరుగుతుంది సురేష్. త్వరగా ఆ పని చెయ్యి." మీ అన్నయ్య నన్ను అడిగితే అవును నిజమే అని చెప్తాను. అప్పుడు మీ అన్నయ్య నీకు దూరం అవుతాడు. అందులో నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అని స్వప్న బెదిరించడంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేష్ లోపలికి. వెంటనే రచన అక్కడికి వస్తుంది. స్వప్న ఏం తెలియనట్లు, ఏంటి రచన ఈ టైంలో టెర్రస్ పైకి వచ్చావు? నాకు మీ బావగారు నైట్ డ్యూటీ కదా, అందుకే నిద్ర పట్టక ఇలా ఇక్కడికి వచ్చాను. మీకేమైంది? మీ ఆయన మీ గదిలోనే ఉన్నాడు కదా అని ఏం తెలియనట్టుగా మాట్లాడుతుంది. నోరు మూయి స్వప్న. ఇంతాక ఇక్కడ జరిగిందంతా నేను విన్నాను. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా కూడా అలా బలవంతం చేస్తున్నావేంటి? అయినా కానీ ఆయన నీకు మరిది అంటే నీకు కొడుకుతో సమానం, నువ్వు ఆయనకి తల్లితో సమానం. ఇలాంటి పాడుబుద్ధి నీకు ఎలా పుట్టింది? అసలు నిన్ను ఏం చేయాలి? కనీసం అది తలుచుకోవాలంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వెలా అలా మాట్లాడగలుగుతున్నావు? పద, ఇప్పుడు ఈ సంగతి ఇంట్లో తేలిపోవాలి. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? తను నా మరిది కాకముందే నా ప్రియుడు. నీకు ఆ సంగతి తెలుసా? పెళ్ళి కాకముందు నేను ఒక అబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయి తిరిగి నన్ను ప్రేమించలేదని చెప్పాను కదా. తను ఎవరో కాదే, నీ భర్త సురేష్. కానీ మన ఇద్దరికి ఒకే రోజు పెళ్ళయింది. ఈ విషయం నాకు తెలియనే తెలియదు. ఆ రోజు నుంచి నేను సురేష్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడేమంటావే? ఇంట్లో చెప్తావా? చెప్పుకో. దానివల్ల నాకు వచ్చే నష్టం ఎలాగూ లేదు. అంతా పరుగు పోతుంది. అప్పుడు చచ్చినట్లు మా ఆయన నన్ను వదిలేస్తాడు. అయినా పర్వాలేదు, నీలాంటి దాన్ని ఇంట్లో అస్సలే ఉండనివ్వకూడదు. ఇప్పుడు నేను వెళ్ళి బావగారికి జరిగిందంతా చెప్తాను. నీకు బుద్ధి చెప్పమని కూడా చెప్తాను. చెప్పు చెప్పు వెళ్ళి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అలా చెప్పిన మరుక్షణం నీ ముద్దుల కొడుకు నీకు ఉండడు. వాడి ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఇంతకు తెగించిన దాన్ని నేను ఏమైనా చేయగలను. నీ కొడుకు ప్రాణాలు కావాలి అంటే ఏం జరిగినా చూస్తూ నోరు మూసుకొని ఉండు అని రచనని బెదిరించి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రచన రూమ్లోకి వచ్చినప్పటికీ తనకంతా ఒకటే దిగులుగా ఉంటుంది. ఏంటి ఇంత దారుణమా? నా ఇంట్లోని సొంత వదిన మరిదిని ఇష్టపడటమా? ఇది ఎక్కడ చూసుండము. అసలు ఈ విషయంలో నేనేం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ తన కొడుకు ప్రాణాల కోసం అప్పటికైతే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పడానికి ఇష్టపడదు రచన. కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంది రచన. కానీ రచనకు మాత్రం అస్సలు నిద్ర పట్టేది కాదు. ఈ పని చేస్తున్న ఎంతో పరధ్యానంగా ఉండేది. తన భర్త మంచివాడి, కానీ స్వప్నని ఎలా మార్చుకోవాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ దిగులుగా ఉండేది. ఇదంతా గమనించిన భర్త ఒకరోజు రచనని ఇలా అడుగుతాడు. రచన, అసలు నీకేమైంది? ఎందుకు అలా ఉంటున్నాము? ఏదైనా ఆరోగ్యం బాగాలేదా? బాగోలేకపోతే నాతో చెప్పొచ్చు కదా, నేను హాస్పిటల్కి తీసుకెళ్లేవాడిని. ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు. ఇలాంటప్పుడు ఆరోగ్యం గురించి అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అదేమీ లేదండి. అసలు మీకు స్వప్నకి మధ్య ఏం జరుగుతుంది? మొన్న మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. అందులో మీ తప్పేమీ లేదని నాకు తెలుసు. కానీ నేను మీకు ఎలాంటి సహాయమైనా చేయగలను. మీరు నాతో నిజాన్ని దాచకుండా చెప్పండి. చెప్పేదేముంది, నువ్వంతా విన్నానని చెప్తున్నావు కదా. పెళ్ళి కాకముందు వదిన నన్ను ప్రేమించింది, కానీ వదినంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదని నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఇంకా నువ్వే నాకు ఇష్టం, మన ఇద్దరం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటుంది. తనకి ఎలా బుద్ధి చెప్పాలా అని ఎదురు చూస్తున్నాను. కానీ అన్నయ్యని దృష్టిలో పెట్టుకుని నేనేమీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అన్నయ్య పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. అన్నయ్యకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేని స్వప్న అని తనతో కూడా చెప్పాను. కానీ తను నా మాట వినడం లేదు. ఏం చేయాలో నువ్వే చెయ్యి రచన.
మీరేమీ బాధపడకండి. మీకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా నేను చేస్తాను. స్వప్న బారి నుంచి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. అలాగే బావగారికి స్వప్నని కూడా దగ్గర చేస్తాను అని భార్యాభర్తలిద్దరూ ఒకే మాట మీద ఉంటారు. ఇంకో పక్క స్వప్న భర్తని అసలే పట్టించుకునేది కాదు. ఏంటి స్వప్న నువ్వు ఎప్పుడు మేకప్ 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 చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ భర్తపై నీకు అసలు ఉందా? పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా మనకి పిల్లలు లేరు. ఆ దిగులు అసలు నీ ముఖంలోనే కనిపించడం లేదు. కనీసం నా పనులు కూడా ఏమీ చేయడం లేదు. ఎప్పుడు అద్దం ముందే కూర్చొని ఉంటావు. ఆడదాని లక్షణమే. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా బాబు వాళ్ళ గదిలోకి వస్తాడు. ఏంట్రా, నువ్వెందుకు ఈ గదిలోకి వచ్చావు? మొన్నే చెప్పాను కదా, నీకు 2 తగిలిచ్చాను కూడా. నా మేకప్ సామాన్లు మొత్తం నాశనం చేశావు. మళ్ళీ ఎందుకు నా గదిలోకి వచ్చావు? మర్యాదగా బయటికి పో. ఇంకోసారి నా గది వైపు తొంగి చూసే సాహసం కూడా చేయకు అని భర్త ఉన్నాడని కూడా చూడకుండా ఎలా పడితే అలా తిడుతుంది బాబుని. ఎందుకు స్వప్న బాబుని అలా తిడుతున్నావు? ఇప్పుడు వాడు నిన్ను ఏం చేశాడు? వాడేదో ఆడుకుంటుంటే బంతి పడితే ఇలా వచ్చాడు. అంటే రోజు నేను లేనప్పుడు బాబుని ఇలానే విసుక్కుంటున్నావా? నీకు పిల్లలు లేరు. ఇంకా వీడిని ఎంతో ప్రేమగా చూసుకోవాల్సింది పోయి వాడిని నా ముందే ఇన్నిన్ని మాటలంటావా? నీలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇంకొకసారి బాబుని ఏమన్నా అన్నావని తెలిసిందో కబడ్దార్. అయ్యో, నేనిప్పుడు ఏమన్నానని ఇలా కోపగించుకుంటున్నారు? అయినా మీకు ఈ మధ్యన నా మీద కోపం ఎక్కువైపోతుందిలేండి. నేను అదే చెప్తున్నాను స్వప్న, నీ మంచి కోసమే. మంచిగా ఉండమని. ఇంట్లో పనుల్లో తోడికోడలికి సహాయం చేయవచ్చు కదా. తను ఒక్కటే ఇంటిలో చాకరీ చేస్తుంది. ఇంతమంది పనులన్నీ చేస్తుంది. నేను చూస్తున్నాను. నువ్వు అసలు గదిలో నుంచి బయటికే రావు. ఎప్పుడూ ఆ మేకప్ వేసుకొని కూర్చుంటూ ఉంటావు. అందం అవసరమే, కానీ అందమే జీవితం కాదు స్వప్న. అదొకటి గుర్తుపెట్టుకో. సరేలేండి, నేను అర్జెంటుగా ఒక పార్టీకి వెళ్ళాలి, మీరు వెళ్తే నేను రెడీ అవుతాను అని రాము ఇంతలా చెప్పినా కూడా స్వప్న తన మనస్తత్వాన్ని మార్చుకోదు. రాము చేసేదేమీ లేక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఒకరోజు అంత బాధగా చిన్న కోడల్ని చూస్తున్న అత్తగారు చిన్న కోడలతో ఇలా అంటుంది. చూడమ్మా చిన్న కోడల, నీ మనసులో జరుగుతున్న సంఘర్షణకి కారణం ఏంటో నాకు తెలుసు. కానీ ఆ విషయంలో నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే 2 కళ్ళు నావే. నేను ఏ కన్నిటిని పొడుచుకోలేను. కానీ నువ్వలాగా కాదు కదమ్మా. బుద్ధి చెదిరిన వారికి నువ్వు బుద్ధి చెప్పొచ్చు. అది అత్తయ్య, అది అంతా మనదే. కానీ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు తెలియడం లేదు అత్తయ్య. నువ్వు తెలివైందానివమ్మా. నాకు నీపై నమ్మకం ఉంది. అందరూ కలిసి ఉండేలా నువ్వే చేయగలవు. నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెయ్యి. ఆ తర్వాత రోజు ధైర్యం చేసి రచన జరిగిందంతా బావగారితో చెప్తుంది. ఏంటి రచన నువ్వు మాట్లాడింది? తను మీ వదిన. తన గురించి నువ్వు ఇలాంటి నిందలు వేస్తావా? తను అందం పిచ్చిలో పడి నన్ను పట్టించుకోవడం లేదంటే నమ్ముతాను, కానీ నా తమ్ముడితో ఇలా చెడుగా ప్రవర్తించిందంటే నేను అస్సలే నమ్మను. అందుకే బావగారు, మీకు ఈరోజు అక్కని సాక్ష్యాధారాలతో పట్టిస్తాను. కానీ నాకు ఒక మాట ఇవ్వండి, అక్కని ఎప్పటికీ వదిలిపెట్టను అని. అలా మాట తీసుకొని ఆ రోజు తన భర్త ఫోన్ నుంచి స్వప్నకి మెసేజ్ పెడుతుంది, ఒంటరిగా డాబా మీద కలుసుకుందామని. ఆ రోజు స్వప్న డాబా మీదకి వచ్చి అడ్డుగా తిరిగి నుంచిన మనిషి ఎవరా అని కూడా చూడకుండా, సురేష్, నా ప్రేమని నీవు అర్థం చేసుకోవడానికి నీకు ఇన్నాళ్ళు పట్టిందా? ఇన్నాళ్ళకి నీ అంతటి నువ్వు నాకు మెసేజ్ పెట్టావు, నిన్ను ఒంటరిగా కలవాలి అని. నాకు చాలా సంతోషంగా ఉంది. రోజు నేనే నిన్ను విసిగించడం, నాకు నువ్వంటే ఇష్టం 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 అని. నువ్వు ఒక్కసారి కూడా నా మాటలకి రెస్పాండ్ అయ్యిందే లేదు. ఎప్పుడు వదినంటే తల్లితో సమానం, తొక్క తోటకూర కట్ట అని అంటూ ఉంటావు. కానీ ఇన్నాళ్ళకి నీ మనసు కూడా మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. వెంటనే రాము వెనక్కి తిరిగి, ఛీ దుర్మార్గరాల, ఇంతకి తెగించావా? తమ్ముడితో, అది నా తమ్ముడితో
నువ్వు ఇంత పని చేయాలనుకున్నావా? వాడు మంచివాడు కాబట్టి సరిపోయింది. అయినా నీలాంటి దాన్ని చంపిన పాపం లేదే. పాపం ఏదో అన్నం పిచ్చితో బాధపడుతుంది అనుకున్నాను, కానీ నీ మనసులో ఇలాంటి దురుద్దేశం ఉందని నాకైతే అస్సలే తెలియదు. ఇంకా ఒక్క క్షణం కూడా నీ మొహం నాకు చూపించొద్దు. ఒక్క నిమిషం ఆగండి బావగారు. అక్క తప్పుడు పనులే చేయొచ్చు, కానీ తప్పు చేయలేదు. తను చాలా మంచిది. తను పెళ్ళి కాక ముందే మీ తమ్ముడు గారిని ప్రేమించింది, కానీ ఆయన ఇష్టపడలేదు. దానికోసమే తను అలా ప్రవర్తించింది తప్ప పెళ్ళైన తర్వాత కావాలని అక్క తప్పు చేయలేదు. కాబట్టి ఆ అక్క తప్పుని క్షమించండి బావగారు. అన్నయ్య, ఈ విషయం నీకెక్కడ తెలుస్తుందో అని, నువ్వు బాధపడతావని ఇన్నాళ్ళు చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. రచన వల్ల నా తప్పు ఏమీ లేదని ఈరోజు నేను నిరూపించుకోగలిగాను. కానీ స్వప్న మాటల్లోనే తప్ప తను ఎప్పుడు తప్పు చేసిందే లేదన్నయ్య. నీకు ఇష్టమైతే వదినని స్వీకరించు, అంతకన్నా నేనేం చెప్పలేను. ఛీ, దీన్ని నేను క్షమించే ప్రసక్తి లేదు. మీరు ఇంతమంది దానివైపు వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నా అది చూడండి, గోడకు కొట్టిన పిడకలాగా ఎలా నిలబడిపోయిందో. ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. అదేమీ లేదండి, నా తప్పు నాకు తెలిసొచ్చింది. నేను అవమాన భారంతో ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాను. నేను ఎలాంటి ప్రశ్నలు వేయడానికి కానీ సమాధానం చెప్పడానికి కానీ అర్హురాలిని కాదు. మీకు ఏమనిపిస్తే అదే చేయండి. కావాలంటే మీ చేతులతో నన్ను చంపేయండి. నాలాంటి దాన్ని చంపినా పాపం లేదు. నేను చేయాలనుకుంది చాలా పెద్ద తప్పు. మీరందరూ కలిసి నాకు కనువిప్పు చేశారు. మీరొక అవకాశం ఇస్తే జీవితాంతం మీ పాదాల దగ్గర బ్రతుకుతానండి. స్వప్న మాటల్లో అందరికీ నిజాయితీ కనిపిస్తుంది. అప్పుడు రచన ఇలా అంటుంది, బావగారు, ఈ రోజుల్లో తప్పులు చేయని వాళ్ళు ఎవరూ లేరు. కానీ తాము చేసింది తప్పు అని తెలిసి సరిదిద్దుకున్నవారు జీవితంలో మళ్ళీ తప్పు చేయరు. అక్కకి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకంటే తను నా ప్రాణ స్నేహితురాలు. తన జీవితం ఇలా అయిపోతుంటే నేను చూస్తూ ఉండలేను. కావాలంటే మేమే ఇంటికి దూరంగా వేరే కాపురం పెట్టి ఉంటాము అని చెప్తుంది రచన. అలా ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. రాము కూడా స్వప్నని క్షమిస్తాడు. స్వప్న కూడా మంచి భార్యలాగా నడుచుకుంటుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.